హాయ్. మనలో చాలామందికి డెత్ అంటే భయం ఉంటుంది కదా. అంత వరి అవ్వటం అవసరమా? చూద్దాం. మేము డే టు డే ప్రాక్టీస్లో చావు గురించి, డెత్ రిలేటెడ్ వాటి గురించి భయపడుతూ కొంతమంది వస్తూ ఉంటారండి. ఎలాంటి వాళ్ళు ఇది కామన్ అంటే, సపోజ్ ఒక పర్సన్ ఫ్యామిలీలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. వీళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, చనిపోతానేమో అనే భయం స్టార్ట్ అవుద్ది. అలానే ఒక పర్సన్కి కొత్తగా డయాబెటీస్ కానివ్వండి, బీపీ, అదర్ ట్యూమర్స్ ఏదైనా డయాగ్నోస్ అయినప్పుడు ఈ ఫియర్ స్టార్ట్ అవ్వచ్చు. లేదు, సింగిల్ పేరెంట్స్లో ఇది చాలా కామన్ అండి. పేరెంట్కి ఒక సర్టన్ ఏజ్ తర్వాత నాకేదైనా అయితే ఇంకొక పేరెంట్ సపోర్ట్ లేదు కాబట్టి నా పిల్లల పరిస్థితి ఏంటి అనే భయం స్టార్ట్ అవుద్ది. ఇంకొంతమందిలో నేబర్స్లో కానీ, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్లో డెత్ రిలేటెడ్ న్యూస్ విన్నప్పుడు మనకు కూడా అలా జరుగుతుందేమో అనే ఆలోచన, భయం వస్తూ ఉంటాయి. రైట్. దీన్ని ఓవర్కమ్ చేయటం ఎట్లా? డెస్టినీని నమ్ముకోవటం బెస్ట్ అండి. మన జాబ్ని మనం సక్రమంగా చేసుకుంటూ దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా అవుద్ది అనే ఆలోచన స్టార్ట్ చేసామనుకోండి, మనకేదైనా బ్యాడ్ జరుగుతుందేమో అనే భయం వచ్చినప్పుడు, దేవుడు పెట్టిన టైం దాకా మనం అందరం బతుకుతాం కదా. సో అలాంటప్పుడు జబ్బు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అన్నట్లుగా మనం ఆలోచన చేయాలి. అప్పుడు ఈ భయం కొంతవరకు తగ్గి రిలాక్స్ అవుతాం. లేదు, మనకు రేపు ఏదన్నా అవుద్ది అనే భయపడటంతో ఇవాళ ఏం చేస్తాం? మన వర్క్ సరిగా చెయ్యం, సరైన ఫుడ్ తీసుకోం, ఫ్యామిలీతో సరిగా టైం స్పెండ్ చేయం. సో వీళ్ళందరికీ మనం ఇంజస్టిస్ చేస్తున్నాము మనం బతుకున్నా సరే. ఎందుకు? రేపు జరిగే దాని గురించి ఆలోచిస్తూ భయపడటం మూలాన. సో ఇలాంటి ఆలోచన చేయకూడదు అని మనందరం అనుకోవాలి. దీనికి ఆపోజిట్గా మనం పాజిటివ్గా డైలీ మార్నింగ్ లేవగానే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని సక్రమంగా మన పని మనం చేసుకోవటం, మంచి ఫుడ్ తీసుకోవటం, ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి క్వాలిటీ టైం స్పెండ్ చేయటం చేసి డేని హ్యాపీగా ముగించామనుకోండి, నెక్స్ట్ డే కూడా నిద్ర లేచాక మళ్ళీ ఇదే ప్రాసెస్ చేసామనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అసలు నిజంగా మన డెత్ బెడ్ మీద ఉండి డెత్ డే రోజు కూడా మనకు పెద్ద రిగ్రెట్స్ ఉండవు. ఎందుకంటే మనం వెనక్కి తిరిగి చూసుకున్నాం అనుకోండి, మన లైఫ్లో మెజారిటీ ఆఫ్ ద డేస్ మనం హ్యాపీగా ఉండుంటాం, రెస్పాన్సిబుల్గా ఉండుంటాం, మన ఫ్యామిలీకి జస్టిస్ చేసి ఉంటాం. కాబట్టి ఇక చాలే వెళ్ళిపోదాం హ్యాపీగా అనే ఫీలింగ్ వస్తాయి. నా తర్వాత ఏంటి అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఎవడు చవాడు చేస్తాడు అని అనుకోండి. ఇలా మన ఆలోచనని మార్చుకోవటంతో పాటు డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయటం, మంచి ఫుడ్ తీసుకోవటం, మంచి స్లీపింగ్ హ్యాబిట్స్ని ఫాలో చేయటం, స్ట్రెస్ని హ్యాండిల్ చేయటం తెలుసుకోవటం, సోషల్ రిలేషన్షిప్స్ని హెల్తీగా ఉండేటట్లు చూసుకోవటం వల్ల ఈ ఫోబియాస్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఐ హోప్ ఈ డెత్ ఫియర్స్ ఉన్న వాళ్ళందరూ దాన్ని ఓవర్కమ్ చేసి హ్యాపీ, హెల్తీ అండ్ ఫియర్లెస్ లైఫ్ని లీడ్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.